రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ జ్యోతి లక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి తమను వేధిస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ తెల్లవారుజామున 5 గంటలకే 50 మంది విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బైఠాయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న విద్యార్థినులకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. విషయం తెలిసిన బీఆర్ఎస్ నేతలు విద్యార్థులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు కదిలేది లేదంటూ చలిలోనే భీష్మించుకుని కూర్చున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామం నుంచి టీఎస్ఎంఆర్ఎస్ ఎల్లారెడ్డిపేట పిల్లలము మేమందరము స్ట్రైక్ చేయడానికి ఇక్కడ వస్తున్నాం. ఎందుకంటే మాకు ప్రిన్సిపల్ వద్దు అండ్ వార్డెన్ రమ్య మేడం వద్దు అండ్ అటెండర్ రామస్వామి వద్దు. ఎందుకంటే ప్రిన్సిపల్ మేడం మాకు కల్చరల్ ఫెస్ట్కి 60,000 పంపించినారు. 60,000 పంపిస్తే అలా 20,000 మాత్రము జస్ట్ చీప్గా డ్రెస్సెస్ కొని మిగతా 40,000 ఏం చేసినారని ఇవాళ మేము అడుగుతున్నాము. ఇంకా అటెండర్ రామస్వామి నైట్ పూట యాక్చువల్లీ మాకు డిసెంబర్ 31 రోజు కల్చరల్ పెట్టారు. కల్చరల్ పెడితే ఆ రోజు 10 వరకు మాకు పర్మిషన్ ఇచ్చారు. అయితే 8:55కే వచ్చేసి అతను అన్ని ఫీజులు వీకేసి వాడేసిండు. ఎందుకు వాడేసినా అన్నయ్య అని అడిగిన దానికి మా క్లాస్ అమ్మాయిని కొట్టడానికి వచ్చిండు, ప్లస్ నాన్న బూతులు తిట్టినాడు. ఇంకా టీచర్స్ అడిగినా కానీ టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అదొకటి ఫాల్ట్. అంటే ఇంకా ఈ విషయం తీసుకోపోయి మేము మా ప్రిన్సిపల్ మేడం జ్యోతి లక్ష్మి మేడం ప్రిన్సిపల్ మేడం రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి ఇది ఇన్ఫార్మ్ చేసినాం. అప్పుడు ఒకవేళ మీరు ఆయన తీసేయాలనుకుంటే నా మీద కూడా లెటర్ రాసి మీరు తీసేయవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామం నుంచి టీఎస్ఎంఆర్ఎస్ ఎల్లారెడ్డిపేట